హలో అందరికీ, నేను మీ మహతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యూరోప్ అడ్వెంచర్స్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ దిస్ టైమ్ వీఆర్ హెడింగ్ టు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్. ఏంటో తెలుసా? అది క్రొయేషియా. ఇక్కడ చూస్తున్నారా, ట్రాఫిక్ ఉంది. సో మనం ఈ ట్రాఫిక్ని డాయిష్లో స్టవ్ అంటామంట. ఇక్కడ లెఫ్ట్లో వెహికల్స్ అన్నీ లెఫ్ట్లోనే, రైట్లో అన్నీ రైట్లో వెళ్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వెహికల్ ఉంటే మధ్యలో వెళ్ళడానికి కోసమని వాళ్ళ కార్నర్స్లో ఉంటాయంట. యా, ఫైనలీ వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. ఏంటి ఇది ఎయిర్పోర్ట్ అంటుంది, కార్లో చూపించి అనుకుంటున్నారా? మేము స్టుగర్ట్ నుంచి ఈ ఎయిర్పోర్ట్కి త్రూ కార్ వచ్చామన్నమాట. సో కార్ అక్కడ పార్క్ చేసేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్లోకి వచ్చేస్తున్నాము. మేమేంటి ఆఫ్టర్నూన్ 2కి అలా బయలుదేరాం. మాకు 2.5 hours పట్టింది. మాకు ఈవినింగ్ ఉందన్నమాట ఫ్లైట్. సో ఇంకా చెక్ ఇన్ చేసేసుకోవాలి. లగేజ్లు అనుకుంటాం కానీ అమ్మో, యూరోప్లో ఎక్కువ వాకింగ్ అనేది ఉందండి. లగేజ్లు పట్టుకొని తిరుగుతూ ఉండాలి. మేము ఎయిర్పోర్ట్లో కౌంటర్ చెక్ ఇన్ చేయలేదు. సో రైనేర్ అనేది మన ఎయిర్లైన్స్ అనమాట. ఆ యాప్లోనే ముందే ఆన్లైన్ చెక్ ఇన్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఎయిర్పోర్ట్కి వచ్చాక డైరెక్ట్గా సెక్యూరిటీ ప్రాసెస్కి వెళ్ళడం చాలా ఈజీ అయిందండి. దానివల్ల మాకు టైం చాలా సేవ్ అయింది. మీరు ఒకవేళ రైనేర్ వల్ల ట్రావెల్ చేస్తే డోంట్ ఫర్గెట్ టు డూ ఆన్లైన్ చెక్ఇన్ త్రూ ద యాప్, అంటే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యే ముందు. సో బోర్డింగ్ పాస్ని కూడా యాప్లోనే స్టోర్ చేసుకోవచ్చు. సో పేపర్ ప్రింట్ కూడా అవసరం లేదు ఇన్ మోస్ట్ కేసెస్. సో ఇది మనకి చాలా, ఇక్కడ నుంచి మనకు ఒక 2 hours పడుతుందంట. సో ఇప్పుడు మేము వచ్చిన ఎయిర్పోర్ట్ ఏంటంటే బాడెన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనం జడార్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము క్రొయేషియాలో. సో చూడాలి ఎలా ఉంటుందో లొకేషన్ అదంతా. హలో. సో ఈ ట్రిప్కి ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే కాదు, మొత్తం 4 ఫ్యామిలీ గ్యాంగ్ ట్రిప్ అనమాట. సో ఈ టోటల్ 4 ఫ్యామిలీస్ కలిసి మేము క్రొయేషియాని ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్ చేసాము. మా కిడ్స్ ఎక్సైట్మెంట్ కానీ, మా ఎండ్లెస్ ఫన్ కానీ ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ సీ హౌ దిస్ అమేజింగ్ అడ్వెంచర్ వుడ్ బీ. ఫైనలీ మన లగేజ్ చెక్ ఇన్ సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బోర్డింగ్ అయ్యి మన ఫ్లైట్ క్రొయేషియాలో ఉన్న జడార్కి స్టార్ట్ అవుతుంది. నాకు విండో సీట్ వ్యూస్ అంటే చాలా ఇష్టం అండి. మోస్ట్లీ అందరికి ఇష్టం అనుకోండి, బికాజ్ క్లౌడ్స్ పైన ట్రావెల్ చేస్తుంటే ఆ జర్నీ అనేది మనకు ఒక మ్యాజికల్ ఫీల్ ఉంటుంది. ఫైనలీ వచ్చేసాము ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ల్యాండింగ్. సో ఇదే మనది జడార్ ఎయిర్పోర్ట్. సో మోస్ట్ టాప్ సిటీ రాగానే ఇక్కడ మనకి కార్ రెంట్ తీసుకోవడానికి ఇక్కడ ఆ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా చూడండి, వాళ్ళు లగేజ్ తీసుకొని రెడీ అవుతున్నారు వెళ్ళడానికి. ఇందాకలా కార్ రెంట్ అని చెప్పాను కదా. సో మన కార్ ఇదే, ఇప్పుడు రెంటెడ్ కార్. వాళ్ళు మనకి ఇక్కడ ఇలా అన్నీ ఉన్నాయి కార్స్, ఇవన్నీ రెంటెడ్ కార్సే అంట. సో మనం తీసుకుంది ఈ ఎంటర్ప్రైజ్ వాళ్ళ దగ్గర, అలామో ఎంటర్ప్రైజ్ అని. హర్షు, ఎలా ఉంది కొత్త కార్? మస్తు మెరుస్తుందా? దట్ ఈస్ నాట్ అవర్స్. లగేజ్లు అయితే మాకి చాలా ఉన్నాయి. మేము ఇంకా కార్లో స్టార్ట్ అయ్యి రూమ్కి వెళ్తుంటే మాకు ఇంకా కాఫ్లాండ్ కనిపించింది. ఇక్కడ కాఫ్లాండ్ అంటే ఒక గ్రాసరీ స్టోర్ అనమాట. సో లగేజ్ కొన్ని ఇక్కడ దొరుకుతాయి అని వెయిట్ ఎందుకని తెచ్చుకోలేదు. సో బేసిక్ థింగ్స్ అంటే మిల్క్, బ్రెడ్, ఎగ్స్ అలాంటివి మేము తీసుకుంటున్నాము ఇక్కడ. నేను ఇక్కడ జర్మనీకి వచ్చాక ఇదే ఫస్ట్ టైం అండి నైట్ ట్రావెల్, అంటే దాట్ టు కార్లో ఇలా నైట్ వ్యూలో. మాది రూమ్ స్టే అనేది ఎక్కడో ఉందండి. అసలు వెళ్తుంటే మన ఇండియన్ రోడ్సే గుర్తొచ్చాయి. ఈ రోడ్స్ మాత్రం. వచ్చేసాము ఫైనల్గా రూమ్కి. అసలు చాలా అలసిపోయామండి, ఇంకా ఆకలిస్తుంది. ఇంకా వెళ్ళగానే తినాలి. మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ బయలుదేరాం కదా స్టుగర్ట్ నుంచి. మేము అక్కడే లంచ్ చేసేసి డిన్నర్కి ప్యాక్ చేసుకొని వచ్చాము అక్కడే. ఇంకా తినేసి ఈ రోజుకి పడుకోవడమే. ఈ రోజుతో ఇది ఎండ్ అనమాట ఇక్కడికి. ఐరా, హ్యాపీ మార్నింగ్. ఎలా ఉంది? మా వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతున్నారండి. ఇప్పుడు మాకు ఇచ్చిన విల్లాలో పూల్ ఉంది, జిమ్ ఉంది, అసలు ఆల్మోస్ట్ ఒక 5 bedrooms ఉంది. అసలు చాలా బాగుంది. ఇల్లు చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. సో ఇది కిచెన్ మాది. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ స్టార్ట్ అయిపోయాయి. మా అన్న ఏం చేస్తున్నావు? బ్రెడ్ ఆమ్లెట్. యా, బ్రెడ్ ఆమ్లెట్. సో అది
సేమియా ఉప్మా వాళ్ళ పిల్లలకి, దట్ ఈస్ టీ ఇంకా మరుగుతుంది. అటు రైస్ ఫర్ పులిహోర. సో దిస్ ఈస్ ఆల్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇప్పుడు చూస్తున్నారా ఆ ఇల్లు, మేము వచ్చింది ఆ ఇంటికి. సో నేను అది సెపరేట్గా మీకు ఒక హోమ్ టూర్ లా చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తే మా వీడియో చాలా లెంతీ అయిపోద్ది అని నేను తీయట్లేదు. సో ఈరోజు మేము స్ప్లిట్ వైస్ నేషనల్ పార్క్ వెళ్తున్నాము. సారీ స్ప్లిట్ వైస్ నేషనల్ పార్క్కి. సో చూడాలి అక్కడ అన్నీ ఎలా ఉంటాయో అని. చాలా హడావిడి అవుతుంది, అసలు వీడియోలు తీయడానికి కూడా నాకు కుదరట్లేదు. మొత్తం 4 ఫ్యామిలీస్ 3 కార్స్ అలా తీసుకున్నాము. సో ఇంకా మా హస్బెండ్ ఎవరో ఒక కార్లో అడ్జస్ట్ అవుతున్నాడు. సో క్రొయేషియాలో మా ఫస్ట్ ప్లేస్ అనేది స్ప్లిట్ వైస్ నేషనల్ పార్క్. అది మనకి ఏంటంటే సెంట్రల్ క్రొయేషియాలో ఉంది, అంటే జాగ్రెబ్ అను జడార్ మధ్యలో ఉందన్నమాట. మాకు రూమ్ స్టే నుంచి 2.5 hours పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. సో ఎంటర్ అవ్వగానే ఒక ఫెయిరీ టేల్లా అనిపించింది ఆ మ్యాప్ చూడగానే. టికెట్ కౌంటరా? సో ఇదంతా తిరగాలంటే ఆల్మోస్ట్ మనకు 2 days అయినా సరిపోదు. బట్ మేము ఓన్లీ 1 dayకి తీసుకున్నాము. సో 1 dayకి ఇక్కడ పర్ అడల్ట్ అయితే 40 euros అంట, పిల్లలకైతే ఫ్రీ. ఆద్యా సో మనం అలా ఎంటర్ అవ్వగానే కాస్త ముందుకు వెళ్ళాక రైట్లో మనకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్లో ఏంటంటే ABC అండ్ K ఉంది. మేము B వేలో అనుకున్నాము, ఎందుకంటే మాకు బేబీ ఉంది అండ్ ఆ వే ఏంటంటే చాలా స్టీపర్ ఉండదంట. హలో, వెల్కమ్ టు స్ప్లిట్ వైస్ నేషనల్ పార్క్. సో ఇప్పుడు మనం వచ్చింది క్రొయేషియాలో ఫస్ట్ ప్లేస్. మేము జడార్ నుంచి ఇక్కడ నుంచి మాకు 2.5 hours పట్టింది కార్లో రావడానికి. అసలు వ్యూ ఎంత బాగుందంటే, అసలు ఇప్పుడు ఈ వ్యూలో అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 90 వాటర్ ఫాల్స్ ఉంటాయంట ఈ పార్క్లో, అండ్ 60 ఇంటర్ కనెక్టెడ్ లేక్స్ అనేది అన్నారు. ఇవన్నీ ఉంటాయంట. అండ్ వాటర్ చూపిస్తాను, ఎంత బ్లూయిష్గా ఉన్నాయో చూడండి. కనిపిస్తుందా? అండ్ ఇంకా క్లియర్గా లేదు వ్యూ, నేను మీకు ఇంకా చూపిస్తాను. ఎండ కూడా బీభత్సంగా ఉంది. వావ్, జరగండి. ఓ ఇప్పుడు మనం ఇదంతా నడుస్తామంట. ఎంత బ్లూయిష్గా ఉన్నాయి వాటర్ కానీ అవన్నీ. బ్రిడ్జ్ కనిపిస్తుందా? సో మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తాము. ఎండగా ఉంది, చూడాలి ఎంత తిరుగుతామో ఈసారి. పిల్లలు చూసారా ఎలా ఉంది అక్కడ? ఆయన బాలే తప్ప ఏమనవారు. రోహన్ ఎలా ఉంది చెప్పండి. ఆయన ఎలా ఉంది? వ్యూ ఎలా ఉంది? ఈ పార్క్ అనేది ఓల్డెస్ట్ అను లార్జెస్ట్ నేషనల్ పార్క్ అంటారంట. అండ్ దీని ఎక్స్ట్రాడినరీ న్యాచురల్ బ్యూటీ వల్ల మన యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా 1979లోనే చేశారంట. నేను ఇంతకుముందు 60 లేక్స్ అన్నాను కదండి, 60 కాదు 16 లేక్స్ అను 90 వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయంట ఇందులో. హర్షు అవునా? ఎక్కడ వావ్, ఎక్కడ కనిపించట్లే మాకు, చూపియండి. అరే అవునరా, నిజంగానే. నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, మనం నార్మల్ రోడ్స్ మీద నడవడం కంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే వుడెన్ పాత్వేస్ ఉంటాయి. ఆ వుడెన్ పాత్వేస్ అనేవి జస్ట్ లేక్ మీదనే కట్టేసి ఉంటాయి, లేక్ మీద వాటర్ ఫాల్ మీదనే కడతారు. అలాంటి పాత్స్ మీద మనం నడుస్తూ ఉంటాము ఈ పార్క్ అంతా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అసలు? వామ్మో, ఇప్పుడు అంత పైకి వెళ్ళాలా మనం? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలసిపోయారా పిల్లలు? ఆకలేస్తుందా లేదా? ఎప్పుడు అదే ఎక్స్ప్రెషన్ ఆరబడి. ఫైనల్లీ మాకు సెటప్ దొరికింది మేము లంచ్ చేయడానికి. వావ్, చాలా బాగుంది.
ఏంటి స్పెషల్ ఏంటి ఈరోజు మీదే? సో మన ఎంట్రన్స్ టికెట్లో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి అంటే ఇలా వాకింగ్ ట్రయల్స్ కానీ ఎలక్ట్రిక్ బోట్ రైడ్ కానీ అండ్ కొన్ని బస్సెస్ ఉన్నాయంట. సో దానివల్ల మనం ఎక్కువ టైర్ కాకుండా ఉంటాము ఇదంతా తిరగడానికి. మాకు ఇక్కడ ఒక ఘనకార్యం జరిగింది. మా ఆద్య ఫోన్ పడేసింది అందులో. ఆ ఫోన్ అంటే మా ఐరా బొమ్మ ఫోన్. అది ఫైనల్లీ ఐరా అని ఫోన్ వచ్చేసింది. సో ఇదే మనం ఎక్కే బోట్. ఇప్పుడు ఈ బోట్తో అలా మన పాపికొండల్లో తిరిగినట్టు అలా కొండల మధ్యలో నుంచి ఒక రౌండ్ వేసేసి వస్తాం అనుకుంటా. అరే హాయ్ చెప్పండి, వాళ్ళు హాయ్ చెప్తున్నారు. హాయ్ అనండి, హాయ్ అని. బట్ ఇక్కడ వాటర్ చూడండి మస్తు క్లియర్ ఉన్నాయి. ఇంకా ఇందులో ఫిషెస్ బాగా కనిపిస్తున్నాయి. ఏంటన్నా పడి పడి అనే పడి 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 పడి. ఎక్కడున్నామని అసలు ఇప్పుడు? ఇక్కడ P3 నుంచి బోట్ ఎక్కి P1కి వచ్చాము, P2కి వచ్చాము. P2 నుంచి P1కి వచ్చాము. P1 నుంచి ఇప్పుడు వాక్ చేయాలి. వాక్ చేస్తూ ఇక్కడ ట్రామ్ ఎక్కేసి మళ్ళీ. సో మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మేము నడవలేకపోతున్నాం. బస్ ఎక్కి ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి మేము. సో ఎంత తిన్న ఆకలి అవుతుంది. ఒక స్మాల్ టిప్ అండి అందరికీ, యూరప్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం కంఫర్టబుల్ షూస్ పక్కా తీసుకోండి. చాలా వాకింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ కిడ్స్ మాత్రం అబౌవ్ 6 years అయితే బెస్ట్ అనిపిస్తుంది. బిలో 6 years చాలా కష్టం, బికాస్ వాకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నడవలేరు. ఏమైంది? ఓ ఎక్కడో చూపి. అయ్యో ఇంకెక్కడ తాకింది? ఎలా పడ్డావు? సో మనం ఇంకా రూమ్ స్టేకి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఇంకా టీ తాగి డిన్నర్ మొత్తం ప్రిపేర్ చేసేసుకొని మేము సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాము. అది ప్లాన్ ఏంటంటే జాడర్లో సీ ఆర్గన్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ సన్సెట్ వ్యూ చూడడానికి. సో ఇప్పుడు మాకు టైం ఇక్కడ 8:15 అని అలా అవుతుంది. అక్కడ 9 o'clock కల్లా సన్సెట్ ఉంటుందంట. చూద్దాము ఎలా ఉంటుందో. సో ఆ ప్లాన్ అనేది మా సార్ వేశారు, దట్ ఈస్ మిస్టర్ రత్నకిరణ్. చూద్దాం. మా రోహన్, హర్ష, అయ్యో 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 అయ్యో. మన సన్సెట్ వ్యూ. యాక్చువల్గా మాకు కార్ పార్కింగ్ది దొరక్క తిరిగి 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 వచ్చేసరికి సన్సెట్ అంతా అయిపోయింది. పాపం మా అన్నయ్య వాళ్ళు ఇంకా కార్లో రౌండ్లు వేస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ దింపేసి ఇంకా వాళ్ళు వెళ్ళారు పార్కింగ్ చూడడానికి. దగ్గరికి వెళ్తున్నా, మాతో పాటు మీరు వచ్చేయండి. చూడండి సీ ఆర్గాన్ అంటే ఇదే. సో మనం ఇప్పుడు సీ ఆర్గాన్ అన్నాం కదా. సీ ఆర్గాన్ అనేది ఒక కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ ప్లేడ్ ఎంటైర్లీ బై నేచర్. అంటే ఇక్కడ పీపుల్ మ్యూజిక్ ప్లే చేసే బదులు మన సీలో ఉన్న వేవ్స్, ఆ సీ పేరు అడ్రియాటిక్ సీ అంటాము. సో ఆ సీలో ఉన్న వేవ్స్ మనకి మ్యూజిక్ని క్రియేట్ చేస్తుందంట. అసలు చాలా బాగుంది. నాకు ఇంకా క్లియర్గా వ్యూ లేదు కానీ కెమెరాలో క్యాప్చర్ చేయడం, బట్ సూపర్ ఉంది. అది చూడండి ఒక డాన్సింగ్ లైట్స్ అనుకుంటా. కమాన్ హర్షు వెళ్ళు. సో పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారా ఎంత రష్ ఉందో. మన జస్ట్ సీ ఆర్గాన్ పక్కనే ఇంకొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ఉంది. దీన్నే గ్రీటింగ్ టు ద సన్ అంటాము. అంటే డే టైంలో ఈ గ్లాస్ ప్యానెల్స్ అనేవి సోలార్ ఎనర్జీ అబ్జర్వ్ చేసి సన్సెట్ అవ్వగానే ఆ కలర్ఫుల్ ప్యాటర్న్స్తో మొత్తం లైట్ అప్ అవుతాయి అంట. అంటే ఒక లైట్ షోలా కనిపిస్తుంది. మనకి సీలో వేవ్స్ అనేవి ఇన్ అండ్ అవుట్ మూవ్ అవుతుంటే ఎయిర్ అనేది ఆ హోల్స్ నుంచి, ఆ పైప్స్ నుంచి పాస్ అయ్యి మనకు అక్కడ ఒక బ్యూటిఫుల్ మెలోడీ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే సీ ఆర్గాన్ మ్యూజిక్ అంటాం. అది మా వాళ్ళు వింటున్నారు ఇప్పుడు ఆ హోల్ నుంచి.
సో విత్ దిస్ బ్యూటిఫుల్ జెడార్ సన్సెట్ ఆ క్రొయేషియా వ్లాగ్ కమ్స్ టు అన్ ఎండ్. హానెస్ట్లీ ఈ జర్నీలో ప్రతి ఒక్క ప్లేస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. పీస్ఫుల్ డ్రైవ్ నుంచి ఈ జెడార్ సన్సెట్ వరకు ఎవ్రీ మూమెంట్ ఒక బ్యూటిఫుల్ మెమరీని ఇచ్చింది. ఐ హోప్ మీరు కూడా మా జర్నీని ఎంజాయ్ చేశారు అండ్ నా వ్లాగ్ ద్వారా మీరు కూడా క్రొయేషియాని ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వాచ్. అండ్ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బికాస్ మెనీ మోర్ యూరోప్ ట్రావెల్ అడ్వెంచర్స్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ వే. Until then, this is your Mahati signing off. Take care. Bye bye. See you in the next vlog.